ఓకే చూడండి, క్వాలిటీ అయితే చక్కగా ఉంది, పెరిగింది కూడా. ఇక్కడ చూద్దాం, స్టాప్. ఇది కూడా సేమ్ 720లోనే ప్లే అవుతుంది, హెచ్డిఆర్ నడుస్తుంది. మనకి 1080 ఉంది, 2K 4K. మనకి 4K లో కూడా హెచ్డిఆర్ రన్ అవుతుందండి. చూడండి అక్కడ ఫైర్ స్టిక్ లో కూడా మనకి హెచ్డిఆర్ రన్ అవుతుంది. ఓకే ఇక్కడ చూడండి, డాల్బీ అటామాస్ సపోర్ట్ చేయడం లేదు, డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేస్తుంది, PCM సపోర్ట్ చేస్తుంది, హెచ్డిఆర్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మేహెచ్ఆర్, నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందు నేను చాలా మందికి పిక్స్ ప్యాక్ రే రికమెండ్ చేశానండి, తీసుకున్నారు కూడా. చాలా మంది కొన్నారండి, నాకు బాగున్నాయని రిప్లై కూడా ఇచ్చారు, చాలా బాగుందని రిప్లై ఇచ్చారు. కొంతమంది అయితే వీడియోలు కూడా పెట్టారు. ఆ ఫ్యూచర్స్ తోనే సేమ్ టు సేమ్ పేర్ల మార్క్ తో ఇది ఇంకో ప్రొజెక్టర్. దీన్నైతే ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇది ఆన్లైన్ లో మనకి ఇక్కడ చూడండి 27,500 వరకు ఉందండి. మనకైతే 22కు అయితే ఇది వస్తుంది. మన పేరు చేస్తే అడిషనల్ గా ఇంకొక 1000 రూపాయలు అయితే మీకు తగ్గుతుందండి. అంటే అరౌండ్ 21 వరకు అయితే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను, తర్వాత డెమో ఇచ్చేస్తాను. ఆఫ్లైన్ అడ్రస్ ఇస్తాను, అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోండి. డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోండి, నా వాట్సాప్ నుంచి కాదండి. మీరు డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోండి, అతనితో మీరు మాట్లాడుకోండి. 22 కాదు, గుర్తుంచుకోండి, మీకు 21 లోపే వస్తుంది. మన డెస్టినరీ క్రియేషన్స్ పేరు చెప్పండి. కావలసిన వాళ్ళు ఎస్ ఐ వాంట్ ఇట్ అని నాకు వాట్సాప్ లో అయితే మెసేజ్ పెట్టండి. నేను షాప్ నెంబర్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు మాట్లాడుకుని డైరెక్ట్ గా పర్చేజ్ చేసుకోండి. చూడండి ప్రొజెక్టర్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి ఓకే ఇక్కడ చూడండి, మనకి ఒక మాన్యువల్ బుక్, మైక్రో క్లాత్ అండి, వారంటీ కార్డ్, రిమోట్, ఏసీ కార్డ్, HDMI కేబుల్ అండి, ఒక ప్రొజెక్టర్. ఇది మనకి ఆటో లెన్స్ తో వచ్చింది, 4K అని రాసింది, గోల్డ్ రింగ్ తో చాలా డిజైన్ చక్కగా ఉంది. ఇక్కడ మనకి లెన్స్ కూడా గోల్డ్ రింగ్ తో చాలా చక్కగా ఉందండి. ఇక్కడ మనకి సెన్సార్ వచ్చింది, అలాగే కెమెరా వచ్చింది. ఈ పైన బ్రాండ్ నేమ్ ఉంది, ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. ఇక్కడ చూడండి మనకి IR సెన్సార్ ఉంది, 3.5 జాక్ ఉంది. ఇక్కడ HDMI 1, HDMI 2, USB 1, USB 2. ఇక్కడ మనకి 2 పిన్ ఏసీ కార్డ్. ఇక్కడైతే హీట్ బయటకు వెళ్ళడానికి సింక్ ఉందండి. ఆ తర్వాత ఇటుపక్క వెంటిలేటర్స్, ఇటుపక్క కూడా వెంటిలేటర్స్. దీనికి 18 వాట్స్ స్పీకర్స్ అయితే ఉన్నాయండి. ఇది టాప్ ట్రో లెజెండ్ గో ప్రొజెక్టర్ అండి, U001. ఇది మనకి 10080 నేటివ్తో రావడం అయితే జరుగుతుంది. 4K ట్రూ సపోర్ట్ చేస్తుందండి. ఆండ్రాయిడ్ 12తో వస్తుంది, 3GB ర్యామ్, 32GB రోమ్తో అయితే వస్తుంది. 2500 ANSI లూమియాన్స్తో అయితే ఇది రావడం జరుగుతుందండి. మనకిది HDMI ఆర్క్ సపోర్ట్ చేస్తుంది. ఆటో ఫోకస్, ఆటో కీ స్టోన్ అయితే దీనికి ఉంది. మనకిది 10,000:1 కాంట్రాస్ట్ రేషియో రావడం అయితే జరుగుతుంది. LTPS ప్లస్ సినిమాస్కోప్ వైడ్ స్క్రీన్ LCD అయితే మనకి దీనిలో ఉందండి. ఇది మనకి 16:9 రేషియో అయితే సపోర్ట్ చేస్తుంది. దీని ల్యాంప్ లైఫ్ వచ్చేసి 15,000 అవర్స్, గుర్తుంచుకోండి. 6th జనరేషన్ డ్యూయల్ బ్యాండ్ వైఫైతో రావడం జరుగుతుంది. 2.4 GHz అలాగే 5 GHzతో రావడం జరుగుతుందండి.
దీనిలో మనకి 15 వాట్స్ స్పీకర్స్ అయితే ఉంటాయి. అది మనకి చాలా చక్కగా వస్తుందండి. దీనిలో మనకి మిరాకాస్ట్ ఉంటుంది, మిర్రరింగ్ ఉంటుంది. మనం దీంతో ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, మ్యాక్బుక్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్లూరే ప్లేయర్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, టీవీ స్టిక్స్, టీవీ బాక్సులు, అదే 4K బాక్సులు అండి. ఇలాంటివన్నీ హార్డ్ డిస్కులతో సహా మొత్తం చక్కగా కనెక్ట్ అవుతాయి. క్వాడ్ కోర్ CPU, మాల్స్ GPU, డ్యూయల్ వైఫైతో వస్తుందండి. దీనిలో మనం గేమింగ్స్ కూడా చాలా చక్కగా ఆడుకోవచ్చు. ఇదిగోనండి ప్రొజెక్టర్ అయితే ఇక్కడ ఉంది. నేనైతే ఆన్ చేస్తున్నాను చూడండి. అటు చూడండి ఆన్ అయింది. మీకు ఒకసారి స్క్రీన్ చూపిస్తాను. లైట్ తీసేద్దాం. ఓకే, స్క్రీన్ ఆన్ అయిందండి. కొంచెం జూమ్ చేసుకుందాం. మనం యూట్యూబ్కి వెళ్దాం. ఓకే, చాలా చక్కగా ఉందండి. క్లారిటీ అయితే చాలా బాగుంది. ఈ వీడియో ప్లే చేద్దాం. మనం చాలా సార్లు HDR కానీ 4K కానీ ఈ వీడియోలోనే చెక్ చేసాం. ఈ వీడియోలో ఓకే, దానిలోనే చూద్దాం. క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంది చూడండి. స్టాప్. ఓకే, ఇక్కడ చెక్ చేద్దాం. మనకి ఇప్పుడు మీరు చూసింది 720 క్వాలిటీ అండి. అయినా సరే ఎంత క్వాలిటీ ఉందో చూడండి. ఇక్కడ మనకి 4K 60 Hz లో HDR సపోర్ట్ చేస్తుంది చూడండి. డైరెక్ట్ ఇన్బుల్ట్ లో మనకి HDR సపోర్ట్ చేస్తుందండి. అది 4K లో. ఫైర్ స్టిక్ కనెక్ట్ చేసి చూద్దాం. మనం ఒకసారి రిజల్యూషన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో చూద్దాం. ఇదిగోనండి, ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ లోకి వెళ్తే మనకి ఇక్కడ EDID వర్షన్ కనిపిస్తుంది కదా, మీకు 1.4 కనిపిస్తుంది. 1.4 లో మనకి 10080 60 Hz వరకు అయితే రన్ అవుతుంది. ఆ వర్షన్ ని మనం ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను 2.0లో పెట్టుకున్నా. ఓకే, ఇక్కడ చూడండి డాల్బీ అటామాస్ సపోర్ట్ చేయడం లేదు. డాల్బీ డిజిటల్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ డిజిటల్ సపోర్ట్ చేస్తుంది, PCM సపోర్ట్ చేస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అక్కడ మనకి 4K సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం రిఫ్రెష్ రేట్ వచ్చేసి 60 Hz. మనకి HDR సపోర్ట్ ఉందా అంటే HDR 10+ HLG సపోర్ట్ అయితే ఇక్కడ ఉంది చూడండి. నేను ఇప్పుడు యూట్యూబ్ ఆన్ చేసి 4K సపోర్ట్ చేస్తుందో లేదో ఒకసారి మీకు చూపిస్తాను. సేమ్ వీడియో పెడుతున్నాను. 4K సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. ఈ వరమహాలక్ష్మి ఇంటికి మెరుపు మరియు ప్రకాశంతో ఆశీర్వాదాలను తీసుకురండి. ఆగస్ట్ 1 నుండి 17 వరకు క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉందండి. బంగారం ధరపై 10% వరకు. ఓకే చూడండి, క్వాలిటీ అయితే చక్కగా ఉంది, పెరిగింది కూడా. స్టాప్. ఇది కూడా సేమ్ 720 లోనే ప్లే అవుతుంది. HDR నడుస్తుంది. మనకి 10080 ఉంది, 2K 4K. మనకి 4K లో కూడా HDR రన్ అవుతుందండి చూడండి. అక్కడ ఫైర్ స్టిక్ లో కూడా మనకి HDR రన్ అవుతుంది. దీనికి నేను 1 TB హార్డ్ డిస్క్ అయితే కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి.
ఓకేనండి, నేను ఇక్కడ 2 TB హార్డ్ డిస్క్ పెడుతున్నాను. సపోర్ట్ చేస్తుందో లేదో చూద్దాం. చూడండి, లైట్ వేసి ఉంది. లైట్ వేసి ఉన్నా చాలా చక్కగా కనిపిస్తుంది క్వాలిటీ. ఓకే, చూసారు కదా, మనకి ఇక్కడ 2 TB డిస్క్ కూడా మనకి పనిచేస్తుందండి. ఓకేనండి, ఇక్కడ చూడండి, HDMI ఆర్క్ లో ఇక్కడ కనెక్ట్ చేశాను. అలాగే ఇదిగోనండి, ఇక్కడ చూడండి, సౌండ్ బార్ కూడా ఆర్క్ లో కనెక్ట్ చేశానండి. HDMI ఆర్క్ లో మనకి ఇప్పుడు HDMI ఆర్క్ ఎలా పనిచేస్తుందో చెక్ చేద్దాం. ఓ, సౌండ్ బాగా వస్తుంది. చాలా బాగా వర్క్ చేస్తుందండి. ఓకే, ఇక్కడ మనకి ఆర్క్ అయితే వర్క్ చేస్తుంది. ఓకే, మనం ప్రొజెక్టర్ OS లోకి వస్తే ఇక్కడ చూడండి, వీటిలో ఈ రెండు అయితే స్పెషల్ ఫీచర్స్ అండి. ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ ఉంది కదా, దీన్ని మనం డైరెక్ట్ గా మన ఫోన్ తో కనెక్ట్ చేసుకుని ఆన్ చేసుకుంటే దీనిలో అయితే మనం ఆడియో వినొచ్చు. మన ప్రొజెక్టర్ లో ఆడియో వినొచ్చు అనమాట. పాటలు గానీ ఏదన్నా మ్యూజిక్ గానీ మీరు డైరెక్ట్ గా వినొచ్చు. ఆ తర్వాత ఇక్కడ టీవీ కాస్టింగ్ ఉంది చూసారా, మన రిమోట్ పోయినప్పుడు లేదా పాడైపోయినప్పుడు ఇది ఆన్ చేస్తే మనకి ఒక స్కానింగ్ వస్తుందండి. మన ఫోన్ తో అది స్కాన్ చేసి ప్రొజెక్టర్ కి మన మొబైలే రిమోట్ లాగా వాడుకోవచ్చు అనమాట. ఇదొక మంచి ఫ్యూచర్ అండి. మిరాకాస్ట్ ఉంది, మనకి చక్కగా ఫోన్ మిర్రరింగ్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు. చూసారు కదండి, మనకిది ఆన్లైన్ లో అయితే 27,000 పైనే ఉందండి. మనకి ఆఫ్లైన్ లో అయితే 22,000కి లభిస్తుంది. మన పేరు చెబితే ఇంకొక అడిషనల్ గా ఒక 1,000 రూపాయలు అయితే తగ్గుతుందండి. మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే మీకు డైరెక్ట్ గా నెంబర్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంతేనండి ఈ వీడియో. కొత్త వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్తే, బాయ్ బాయ్.